వృక్షోజాలు పెద్దవిగా ఉంటే పాలు కూడా ఎక్కువగా ఉంటాయా? వృక్షోజాలు పెద్దగా ఉండడానికి పాలు ఎక్కువ పడడానికి సంబంధం లేదండి. వృక్షాలు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా అక్కడ లాక్టిఫెరస్ ట్యూబుల్స్ ఉంటాం, అంటే పాలను తయారు చేసే గ్రంథులు 18 నుంచి 20 ఉంటాయండి. 10 ఎవరికి చిన్నగా ఉన్న ఫ్లాట్ చెస్ట్ అయినా సరే లేదా పెద్ద వృక్షోజాలు అయినా సరే ఒకటేలా ఉంటాయి పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు. సైజు బట్టి షేప్ బట్టి ఆ లాక్టిఫెరస్ ట్యూబుల్స్ ఉండదు. సైజు ఎక్కువ ఉందంటే దాంట్లో కొవ్వు ఎక్కువ ఉంది మాట. గ్రంథులు మీద అంతే ఉంటాయి. లాక్టిఫెరస్ అంటే పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు అవే పరిమాణంలో ఉంటాయి. ఎలా ఉన్నా సరే చిన్న స్థానాలైనా పెద్ద స్థానాలైనా ఒకటే సంఖ్యలో ఉంటాయి. అంచేత పెద్ద వృక్షోజాలు అయితే ఎక్కువ పాలు, చిన్న వృక్షోజాలు చాలా తక్కువ పాలు అనేది లేదు. ఫ్లాట్ చెస్ట్ అయినా సరే వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలకి సఫిషియెంట్గా తగే పాలు వాళ్ళకి ఉత్పత్తి అవుతాయి. అంచేత వృక్షాలు చిన్నవి కనుక పిల్లల పాలు సరిపోయిన ఏ తల్లి అనుకోనవసరం లేదు. పిల్లలకి సరిపోయిన పాలు చక్కగా ఉత్పత్తి అవుతాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.